సార్ మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు. మీ వైఫ్ ను సబ్జెక్ట్ గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు. 7 నెలలకి ముందే అబార్షన్ చేయించకపోవడం రెండో తప్పు. నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్. అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను. మల్టీ డిఎన్ఏ కలిగిన ఒక పర్ఫెక్ట్ జీనోమ్ ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను. ఇది జెనెటిక్ రీసెర్చ్ లో ఒక రెవల్యూషన్ అయి ఉండేది. వెల్, ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు. ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్. ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలోనే లేదు. హార్ట్ ఉండే పిల్లాన్ని మాత్రం ప్రాణాలతో ఉంచి మిగతా పిండాన్ని కోసి తీసేద్దాం. ఇట్స్ ఏ క్లినికల్ వేస్ట్. లిసన్, పేరు కూడా పెట్టనప్పుడు ఒకరిని దూరం చేసుకోవడం ఈజీ. ప్రేమ పెంచుకున్న తర్వాత మీ వల్ల కాదు. యా, ఏం చేస్తున్నావు? నా పిల్లల్ని ఎవరు తాకడానికి వీల్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇది ఒక్కటే దారి. వీరిద్దరు నా ప్రాణం. దేవుడు నాకు ఇచ్చిన వరం. ఎవరైనా తాకారో వాళ్ళని చంపేస్తాను. థ్యాంక్ యూ. ఈ విజయానికి కారణం నా లోకస్ లాక్టో కంపెనీ యొక్క హెల్త్ డ్రింక్ ఎనర్జీ ఆన్. మిగతా హెల్త్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూశారంటే మా ప్రోడక్ట్ వాడే పిల్లలందరికీ చొక్కాలన్నీ చిన్నవైపోతాయి, చేయి జాపితే మామిడి పండు అందుకోవచ్చని కథలు చెప్పే ప్రోడక్ట్ కాదు ఇది. ఈ విషయం మీకు అర్థమైంది కనుకే మిగతా హెల్త్ డ్రింక్స్ అన్నింటినీ దాటేసి రాకెట్ లాగా 70% మార్కెట్ షేర్ తో ఎనర్జీ ఆన్ ముందుంది. ఒక్క సంవత్సరంలో ఎనర్జీ ఆన్ పిల్లల పెరుగుదలని, మెమరీ పవర్ సంవత్సరంలో కాదు, నెలల్లో కాదు, నిమిషాల్లో పెంచుతుంది. Yes, sir. Go ahead. Ma'am, do you have an invitation? I don't have invitation. Then I'm sorry, I My can't let friend you in. invited, that's No, why ma'am, I I came. can't. Suresh, ma'am, you can go, please. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల క్రితం ఇదే కాంపిటీటర్స్ దగ్గరికి ఎనర్జీ ఆన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో నేను ఉద్యోగం కోసం వెళ్లాను. ఇలాంటివి 1,00,000 ప్రోడక్ట్స్ ఉన్నాయని నిరుత్సాహపరిచారు. చీప్ అని తరివేశారు. మీరు కొలిచే ఏ దేవుడు నా మీద కొంచెం కూడా దయ చూపలేదు. కానీ దేవతలా కరుణించింది నా సుధా, మై లవింగ్ వైఫ్. నమ్మకం కోల్పోయి ఓడిపోయిన నా జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చింది. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కొలాబరేషన్ అని, పార్ట్నర్షిప్ అని బిలియన్స్ లో బేరవాడి నా కంపెనీని వాళ్ళ పాకెట్ లో వేసుకోవాలనుకుంటున్నారు. నో, ఐ విల్ నాట్ సెల్ మై కంపెనీ. I will not sell my child, my life. Mein Kind. So, ladies and gentlemen, the future is ours. Let's celebrate. వావ్, బాగా మాట్లాడారు. బ్రిలియంట్ నానా. నువ్వు నమ్మేశావా? పెళ్ళం సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి ఎనర్జీ ఆన్ కి టార్గెట్ కన్స్యూమర్స్ అంటే అదేరా ఇంటి ఆడవాళ్ళని ఎలా పడేశారు చూసావా? Hey, ఈ బిజినెస్ ట్రిక్స్ అని మీ అమ్మకి చెప్పొద్దు. మిస్టర్ కామ్రేడ్, టైం టు చిల్ మ్యాన్. వైన్ టేస్ట్ చేస్తాం. ఏటకి ఇలా చిక్కిపోయావు? అరియర్స్ అన్ని పాస్ అయ్యావా? పాస్ అయ్యే ఛాన్సే లేదు. అన్న గజని కదా. ఏంటంటే గాలి కుదిలేశారా? ఒకసారి అంకుల్ ని చూడండి, తెల్లదాని బుగ్గలకి మాలిష్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జంప్ అయిపోతారేమో. ఏం భయం లేదు, పుట్టి మాటలే. అత్తిపత్తి. అత్తిపతి అంటే అర్థం కాలేదా? పుట్టుకుంటే ముడిచిపోతారట. వాడంటే అమాయకుడు, వీడు ఎదురుదలకి ఏం చేశాడో తెలుసా? రే, మీ వెళ్ళండి రా, పోండి. మేడం 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 హాయ్, ఐఎమ్ ఆర్ఆర్ రఘురామ్, హెడ్ ఆఫ్ R&D డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం మా కంపెనీతో కలిసి వర్క్ చేశారు. పైగా ఫ్రెంచ్ ఏమని బేసిక్ గా మాట్లాడుతున్నారు. మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది. మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్? మేడం మేడం, మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే, అయ్యో మిరపకాయ బజ్జీ కారంగా ఉంటుంది కదండి. నీళ్ళు ఇవ్వండి త్వరగా. ఏమిటండి ఇది, గుట్టుకుని తాగేశారు? మీకు అలవాటు ఉందా? రోజు తాగుతారా? మేడం, ఇది వాటర్ కాదు, స్ట్రాంగ్ వోడ్కా. రాగా తాగేశారు. మీరు తాగిన స్పీడ్ కి చూస్తున్నామని రెండుగా కనిపిస్తాయి. ఇండియా పక్కన పాకిస్తాన్ లాగా నేను తగిలించాడు చూడు దేవుడు. హాయ్, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి అమ్మాయిలు కూడా తిలక్ కవితలు చదువుతారా? అది తెలుగులో. మీకు తిలక్ కవితలంటే ఇష్టమా? చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినిపించింది. ఏంట్రా ఏదో మంత్రాలు చదువుతున్నావు? నోర్మీరా. ప్రేమించే వాళ్ళు కవితలు రాయకుండా ఉండలేరు. తిలక్ కవితలు చదివిన వాళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. హాయ్,
ఐమ్ అంజలి వా, నాకంటే ఎక్కువగానే మందు కొట్టినట్టున్నారు. లేదు లేదు నాకు మందు కొట్టే అలవాట్లేదు. ఎవర్రా ఆంటీ సోది చెప్తున్నావు? ఎవరో ముసలి రచయిత్రి బోర్ అనుకుంటే హాట్ అండ్ స్వీట్ నే పడ్డావు. అయ్యో బాగా ఎక్కిందే. మీరు డబుల్ గా కనిపిస్తున్నారు. నలుగురులో ఉంటేనే ప్రాబ్లం. మేడం అంజలి, మీట్ మిస్టర్ అఖిల్ అండ్ మిస్టర్ విమల్, మా ఎండి రామచంద్ర గారి ట్విన్ సన్స్. ఓ ద కంజాయింట్ ట్విన్స్. Yes. మీ గురించి బుక్స్ లో చదివాను. ఓకే మీరు స్టడీగా లేరు, కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? లేదు కరెక్ట్. వద్దు. రఘునా నాన్న పిలుస్తున్నారు. గమనిస్తున్నావా? యా తొందరగా వెళ్ళు, నాన్న తిడతారు. హలో బ్రదర్, ఈ థర్డ్ స్టాండర్డ్ లో మనం చదువుకున్నామే, పంటకి పారే నీరు కొంచెం గుంటకి పారుతుందని. నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వేంట్రా ఆడిస్తున్నావు? నీకు స్మైల్ వచ్చిందా? లెఫ్ట్ లో ఉన్న నాకే టాటా తనకు వద్దని చెప్పిన టాటా అది. మనమంతా ఐకమత్యంతో ఈ స్ట్రైక్ లో పాల్గొన్నాం. అన్ని యూనియన్ వాళ్ళను పిలుద్దాం. మన బలం ఏంటి అనేది వాళ్ళకి చూపిద్దాం. అందరూ రండి రండి రండి. యాజమాన్యం నిరంకుశత్వం నశించాలి. మా శ్రమను దోచుకోవద్దు. రండి, రండి. పని ఆపేసి అందరూ రండి, కిందికి దిగి రండి. ఎందుకయ్యా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నారు? కంపెనీ యాజమాన్యం అడగకుండా అన్ని మనకి ఇస్తుంది కదా. చిన్న విషయానికి నిరాహార దీక్ష అంటారు. కారణం ఉంది కామ్రే. రేపు న్యాయమైన కారణం కోసం పోరాడితే మనల్ని పట్టించుకునే నాదులేవాడు. చూడు, ఏ పార్టీ యూనియన్ మీకు సపోర్ట్ చేయదు. ఆ నిరాహార దీక్ష ఏదో మీరే చేసుకోండి. సోదర కార్మికులారా, ఆ రోజు మీటింగ్ లో కంపెనీకి ఒకే ఏడాది 2 లాభం వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ మనం మాత్రం ఇంకా బిచ్చగాళ్ళలాగే మిగిలాం. కంపు ఇక్కడేంట్రా నీకు పని? అన్నా, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తున్నట్టు? రే, వీళ్ళు మన కంపెనీని ఎదురించి పోరాటం చేస్తుంటే వీళ్ళు పాపం వీళ్ళకి సపోర్ట్ చేద్దామంటావు? న్యాయాన్ని సపోర్ట్ చేస్తూ మనము కాసేపు వీళ్ళతో కూర్చుందాం. నమస్కారం. మీ పోరాటం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. రాకూర్చుందాం. ఇక్కడ వెళ్ళు. ఆకలేస్తే మనల్ని తినేసేలా ఉన్నారు. జరగండి బాబు, కార్మికుల కష్టార్జితాన్ని దోచుకొని నువ్వు కోట్లు గడిస్తున్నావే, అందులో కాస్త మాకు వాటా ఇస్తే నీ సొమ్మైపోతుంది. కార్మికుల ఐకమత్యం. వీళ్ళందరికీ మెడికల్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, బోనస్, క్వార్టర్స్, లొట్టు, లొసుకు ఇవన్నీ పద్ధతిగా ఇస్తున్నా తృప్తి ఉండదు, విశ్వాసం లేదు. దోపిడీ నశించాలి. కార్మిక భాగస్వామ్యం. వాడితో కూర్చొని పరువు తీస్తారేంట్రా? డాడ్, తమని విప్లవ వీరుడి ఘనకార్యమే ఇది. పెట్టాఫోను. మా బోనస్లు పెంచాలి. సార్ ఇదంతా వీల్ చేస్తుంది కాదు సార్, ఎవరో ఆపోజిట్ కంపెనీ వాళ్ళు వెనకుండా రెచ్చగొడుతున్నారు. సతీష్, కంపెనీ సెక్యూరిటీ చీఫ్ అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి లేనిపోని కథలు నాతో చెప్పద్దు. వచ్చి కూర్చోండి. అన్నా, అర్జెంటు లోపలొచ్చరా, లోపలొచ్చు. హక్కుల కోసం పోరాడ నేరసపడినా నీరు కారిపోకూడదు. ఈ రోజు ఆకలేస్తుంది, దాన్ని అణుచుకోవాలి. మనకు మన భవిష్యత్తే ముఖ్యం. పోరాటం యా, మీ సమస్యలు నాతో చెప్పండి. మీరు వచ్చి 2 ముక్కలు అయ్యో నేనా? వద్దు. రండి బాబు. యా. కామ్రేడ్స్, చరిత్రని తిరిగి రాయడానికి విప్లవమే మొదటి అడుగు. మీరు మీ నిరాహార దీక్షలో పడిదలుతూ ఉంటే ఏం కావాలన్నా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాళ్ళ దగ్గరికి రాదు, కాల్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడు బ్రదర్, దీక్ష దిక్కులు చూస్తుంది. ప్లీజ్ ఇది ఎప్పుడు ఆర్డర్ చేశావురా? హోల్డా ఉంచుకో. నా చికెన్ లెగ్స్ ఏంటన్నా? అన్ని ఖాళీ. ఓకే ఓకే. ఆకలేసి కేకలేసి నా బాట సారికి ఎంత కష్టం. అరే శ్రీశ్రీరా, అంతా ఓకే కదన్నా? తప్పించాలి. ఆకలి తేన్ పన్నా. లీడర్, నువ్వు వెళ్ళింది బాత్రూమ్ కేగా బిర్యానీ వాసన వస్తుందేంటి? 2 రోజులు ముందు తినది అరగలేదు తమ్ముడు, అందుకే. లేదే, స్మెల్ రివర్స్ అయి నోట్లోంచి వస్తుంది. నువ్వు వెళ్ళింది దీనికేగా? లేదు, వాంతి అవడం వల్ల నోట్లోంచి స్మెల్ వచ్చి లెటర్కి వస్తానన్నా. ఏంట్రా ఇది? అందరికి ఒకేసారి వస్తోందా? నీకు ముందు వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చావు, మాకు ఇప్పుడే కదా వచ్చింది. ఏంట్రా ఇది? ఇది ఎక్కడ కదా వచ్చింది? తిండిపోతే ఎదవాలారా, చికెన్ కక్కుర్తి పడి అంత పాడు చేశారు కదా. పేషెంట్ ఆకలితో చచ్చిపోతాడు. నాకు డయాబెటీస్. డయాబెటీస్. నాకు లెగ్ పీస్. ఏ ముసలాడా, నీకన్నా బుద్ధి లేదు? తిండి కక్కుర్తి పడతావా? నువ్వు మాత్రం బాత్రూంలోకి వెళ్ళి పొరాటా కుర్మా తినరాలదా? ఐడియా నీకు ఇంత తమాషాగా ఉందా?
పోరాటం అంటే ఏంటో తెలుసారా? హక్కుల కోసం పోరాడే వాళ్ళని తీసుకున్నారా అంత డ్రామా. ప్రతాప్ సార్ మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడగమన్నారు. వర్కర్స్ అందరినీ వదిలేయండి, వాళ్ళ మీద ఛార్జెస్ ఏం పెట్టద్దు ప్లీజ్. ఓకే సార్, ఓకే సార్. ఏమయ్యా అందరినీ వదిలే రిలీజ్ ఏమని చెప్పారు? దిగండి దిగండి, వీళ్ళందరినీ తీసుకుని స్టేషన్ వెళ్ళు. సార్ అంతలోనే మీకెలా? ఎక్కడున్నారు సార్? తిరిగి చూడరా. 1 మంత్ ప్రొడక్షన్ ఆపేస్తానన్నావు, 2 రోజులు స్ట్రైక్ ఆపేశావు, డబ్బు తీసేసుకున్నావు. సార్ అనుకోకుండా మధ్యలో మా వానర కొడుకులు వచ్చి మా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేశారు సార్. నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లం ఉండదు సార్. చించావులే, ఎనర్జీ అండ్ ఫార్మ్ లో సంపాదిస్తానన్నావు, దానికి డబ్బు తగలేశాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఈసారి ఎలాగైనా పట్టేస్తాను. ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉందిరా. డబ్బులు ఎలా వస్తున్నా రావట్లేదు. కూర్చోరా. తర్వాత ఐటమ్ నెంబర్ 34 చిలక పలుకుల సుందరి బి సరోజాదేవి వాడిన సిగ కొప్పు. ఇది 3100, 3200, 5000, 5000 ఒకటోసారి, 5000 రెండోసారి. అక్కడ బాబు పాట 6000, 6000 ఒకటోసారి, 6000 రెండోసారి, 10,000, 10,000 పాత కుప్పకి 10,000 రూపాయల రెండోసారి, 10,000 మూడోసారి. తాతయ్య వల్ల తప్పించు. తర్వాత ఐటెం నెంబర్ 35 శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది. తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్. దేవుడి యొక్క పాట 20,000, 20,500, 21,000, 21,500.